చూసాను కదా తొట్లకొండ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే అక్కడ టికెట్ అయితే తీసుకోవచ్చు. 2 వీలర్కి 20 రూపీస్, 3 వీలర్కి 4 వీలర్కి అయితే 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోతాం. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, మనకు వైజాగ్లో ఉన్న తొట్లకొండ అయితే మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేసాను భయ్. ఎక్కడ స్కిప్ చేయకండి, షార్ట్ అండ్ స్పీడ్గా అయితే తేలగొట్టేసాను అనమాట. ఈ తొట్లకొండలో చాలా వరకు అయితే చూడడానికి ప్లేస్లు అయితే ఉన్నాయి భయ్య. ఈ బౌద్ధులు 2200 సంవత్సరాల క్రితం అయితే జ్ఞానం చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే వెతికారంటండి. అప్పుడు ఈ కొండ అయితే కనిపించిందంట. 500 సంవత్సరాలు అయితే ఇక్కడే జ్ఞానం చేశారంట. ఆ టైంలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే కిచెన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డైనింగ్ హాల్ మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తానండి. అసలు జ్ఞానం ఎక్కడ చేసుకునేవారు అన్నీ కూడా డీటెయిల్గా అయితే మీద ఉంటాయి. మనకి చాలా వరకు అయితే మీకు కంపల్సరీ ప్రతి ఒక్కటి చూపించేస్తానండి. ఆ బుద్ధుడి స్టాచ్యూ ఉంది కదా, 1988లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాల్లో అయితే బుద్ధుడు ఫుట్ ప్రింట్స్ అయితే దొరికాయంటండి. అందుకు దానికి నిదర్శనంగా బుద్ధుడి స్టాచ్యూ అయితే అక్కడ కట్టారంట. వివిధ దేశాల నుంచి కూడా బుద్ధిజం నేర్చుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చేవారంట భయ్య. చాలా గ్రేట్ కదా. మనకు వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి తొట్లకొండ రావాలంటే 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది భయ్య. టైమింగ్స్ ఏమనుకున్నారు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. వెచ్చలవిడిగా అయితే వచ్చి అయితే మనం ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఎవ్రీడే కూడా ఓపెన్లో ఉంటుంది భయ్య. ఇక్కడ మోస్ట్లీ బుద్ధిజం చూడడానికి కొద్దిమంది ఇంట్రెస్ట్ చూపిస్తే, కొద్దిమంది అయితే లవర్ స్పాట్ కూడా చాలామంది వరకు అయితే అంటారు. ఇది అంతే విధంగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బుద్ధిజం చూడడానికి కాదు, ఈ వ్యూ పాయింట్స్ కానీ నెక్స్ట్ నేచర్ దగ్గరలో చాలా అంటే చాలా బాగుంటుంది భయ్య. మీరు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి, ఎలా ఉంటుంది ఏంటో మీకే తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, మనకి వైజాగ్లో ఉన్న తొట్లకొండ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నా. లవర్ స్పాట్, నేచర్ లవర్స్కి బెస్ట్ స్పాట్ అయినా ఈ తొట్లకొండ అయితే ఎలా ఉంటుంది ఏంటో కూడా మనకు చూపించేద్దాం. బుద్ధులు కూడా అప్పుడులో ఉండేవారంట ఇక్కడ. అసలు ఎలా ఉండేదో ఏంటో మొత్తం అయితే డీటెయిల్గా అయితే మీకు చూపించి చెప్పేస్తాను. ఎంట్రీ ఎంత అనుకున్నారు, 2 వీలర్ మీద వస్తే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. 4 వీలర్ మీద నెక్స్ట్ 3 వీలర్ మీద వస్తే మా సెపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. చాలా మంది వరకు అయితే వచ్చారు భయ్యో. ఈ టూరిస్ట్ ప్లేస్లకు కొద్దివే లేకుండా పోతుంది. మనకి పిక్చర్ ఏంటంటే ఇండియాలోనే మనకు 3rd or 4th ప్లేస్లోనే ఉందంట మన టూరిస్ట్ ప్లేస్లో ఏపీ. అలాంటిది ఇంకా టూరిస్ట్ ప్లేస్లు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. చూసారు కదా స్కూల్ బస్సులు, నెక్స్ట్ ఈ 4 వీలర్ 2 వీలర్లు మామూలుగా అయితే లేవు. అసలు మేబీ ఇది సీజన్ అనేమో, హాలిడే సీజన్ అనేమో, కానీ ఇంతమంది ఉన్నారు. నార్మల్ టైంలో అయితే ఇంతమంది నాకు ఇప్పుడు కనిపించలే. చాలాసార్లు వచ్చినా సరే, కానీ వీడియో కానీ వచ్చానని చెప్పి ఇంతమంది కనిపిస్తున్నారేమో. కానీ సరే చూద్దాం. లోపల కూడా మామూలుగా జనాలు అయితే ర్యాలీ కింద అయితే మోసుకొని అయితే వస్తున్నారు. చూద్దాం ఎలాగుంటారో ఏందో, అసలు లోపల ఏమున్నాయి కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. ఎంట్రీ అయితే ఇలాగ వచ్చేసాం కదా, చూసాను కదా 4 వీలర్ నెక్స్ట్ స్కూల్ బస్సులు అవి కూడా. ఈ 2 వీలర్లు కూడా పార్కింగ్ ఇక్కడ. పార్కింగ్ అయితే సెపరేట్ ఛార్జ్ ఏమి ఉండదు. స్టార్టింగ్లో చెప్పాను కదా 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అంతే. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది బోర్డు. ఇలాగ ఓడమే ఈ రాడ్లు అయితే పెట్టారు. 2 వీలర్ 4 వీలర్ లోపలికి దూసుకొచ్చి ఫోటోషూట్లకి వస్తారనేమో మరి మేబీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ కూడా చాలా వరకు అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఉంటాయి ఏంటని కూడా పెట్టారు. కానీ చూడాల్సిన ప్లేస్లు 23 ఉన్నాయంట. ఆ 23 ఉన్నాయో లేదో కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో. నో స్మోకింగ్ అంట. సరే ఇంక రండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూసిన కదా జనాలు అయితే మరి మామూలుగా లేరండి బాబోయ్. అక్కడికి వెళ్ళాక చూద్దాం అసలు ఎంతమంది ఉంటారు ఏంటో కూడా. ఇదేదో యాత్రలు జరుగుతున్నట్టు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్టు ఇల్లు వచ్చేస్తున్నారు. అసలు ఏముందరా బాబు ఇంతలా చూడడానికి అయితే. ఇప్పుడు 2-3 సార్లు వచ్చాను భయ్, ఎంతమంది జనాలు అయితే లేరు. మేబీ సీజన్ భయ్, అది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో అయితే నేను వచ్చాను వీడియోస్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. చూసాను కదా ఈ జనాలు ఎంతమంది కూడా ఈ ప్లేసులకు వస్తారా న్యాచురల్ లాడ్జ్కి, నెక్స్ట్ ఇక్కడికి డిఫరెంట్ ప్లేసులకి అని అయితే అనుకున్నాను. కానీ వైజాగ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వస్తారు భయ్య. మన హైదరాబాద్తో నార్మల్గా కంపేర్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు బీచ్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. ఎన్ని బీచ్లు, నార్కే బీచ్, పామ్ బీచ్, నీ బీచ్, నా బీచ్, విజయ్ బీచ్ అని చెప్పి డిఫరెంట్ నేములతో డిఫరెంట్ బీచ్లు. అలాంటి బీచ్లు ఎందుకు మిస్ అయిపోవడం అని చెప్పి గోవాకి ఎలాగైతే బీచ్కి పోతారో అలాగే ఇక్కడ కూడా వైజాగ్ అయితే వచ్చేస్తారు. అలాగే ఎన్నో టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి మన వైజాగ్లో అయితే, మీకు తెలియలేదు కాదు. అలాగే ప్రతి టూరిస్ట్ ప్లేస్ కూడా నేనైతే మిస్ అవ్వకుండా ప్రతి టూరిస్ట్ ప్లేస్ కూడా మీకు చూపించేస్తాను మన విజయ్ సర్నిలో. ఇక్కడ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్ తీయాలన్నా సరే తేడాగా ఉంది. ఈ ఆంటీళ్ళు తీస్తున్నామో గుంటల తీస్తున్నామని చెప్పి అయితే అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళేమనుకుంటే మనకేంటే మన అని చెప్పి మనం అయితే తీసుకుపోతున్నాం. మనకు మెయిన్ కావాల్సింది వీడియో కదా. చూసాను కదా సరౌండింగ్ అయితే ఇలాగైతే ఉంది. ఈ జనాలు ఉండరేమో మామూలుగా సరసరి మనం తీసుకొని వెళ్ళిపోదాం, షార్ట్ అండ్ స్పీడ్గా అయితే తెగ్గొడేస్తాం కదా అని చెప్పి అనుకుంటే ఏంది జనాలు అంతనా. చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు భయ్య. మనకి కుర్రోళ్ళు మామూలుగా సరదాగా అని చెప్పి
దీని మీదకి అది ఎక్కుదాం అది ఇది అని చెప్పి వీడియోస్కి అది చూస్తుంటారు కదా, ఫొటోస్ కూడా. ఇలాగే ఎక్కరాదని చెప్పి అయితే ఎక్కడ పడితే అక్కడే ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మనమైతే అలాంటివి ఏం చెయ్యొద్దు. జస్ట్ వచ్చాం, ఇక్కడ ఏముందో చూపించుకొని నీట్గా అయితే వెళ్ళిపోతాం, మొత్తం కవర్ చేసుకుంటే అయితే. రాతి నీళ్ళు తొట్లు అని చెప్పి ఇక్కడ ఏంటంటే పూర్వం బౌద్ధులు అయితే వాటర్ స్టోర్ చేసుకోవడానికి అది ఇక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ ఒక ఉంది కదా గొయ్యిలాగా, అక్కడ ఒకటి అయితే వాటర్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఉండేదండి. వర్షం వాటర్ అంతా అందులో ఉంటే ఆ వర్షం వాటర్ తాగడానికి అయితే యూజ్ అవ్వదని చెప్పి అయితే అందులో చెట్ల నుంచి వచ్చిన మూలికలు తీసుకొచ్చి అందులో పెట్టేవారంట. మంచినీటిగా అయిపోయాక అవి అయితే వాడుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు అది నెక్స్ట్ ఇదే కాకుండా 3 కూడా తొట్లే. పూర్వం బౌద్ధులన్నీ మొత్తం వాటర్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇవి కూడా అయితే చేసుకున్న వాళ్ళ సొంతంగా అయితే. ఇంకా ముందుకెళ్ళకి చాలా వరకు ఉంటాయి, అసలు ఏమున్నాయి కూడా ఫటాఫట్ అవ్వకూడేద్దాం. మనకు లేట్ వద్దు, షార్ట్ అండ్ స్పీడ్గా అయితే తెగ్గొడియాలి కదా. సో వచ్చేసేయండి. చూసాం కదా 23 ఉంటాయని చెప్పి ఇక్కడ చూసారు కదా. మంచినీటి తోటలు అయితే ఫస్ట్ అయితే చూసాం, తర్వాత అయితే మహాస్తూప అంట చూడండి ఇలాగైతే ఉంటుంది. ఇంకా చాలా వరకు అయితే ఉంటాయి, డైనింగ్స్ అని, నెక్స్ట్ మెడిటేషన్ హాల్స్ అని చెప్పి ఇంకా రకరకాలన్నీ ఉంటాయి. అసలు అవి ఉన్నాయో లేదో కూడా చూసేద్దాం రండి. మహాస్తూప అవ్వగానే ఇక్కడికి వచ్చేసి చైత్య గృహ అంట. ఇది ఒక పూజ గదిలాగా అనమాట బౌద్ధులది. మొత్తానికి ఇక్కడైతే ఒకటైతే సాంగ్ షూటింగ్ అయితే అయింది. కొత్త బంగారు లోకలో హరి హరి రామన్ అని చెప్పి డ్యాన్స్లు వేస్తారు కదండి, మీకు చూపిస్తాను. ఇక్కడే వరుణ్ సందేశం దాని పేరు ఉంటుంది, అది ఇక్కడ వచ్చి డ్యాన్స్ వేస్తారు కదా ఇలా ఊక్కుంటాను. అందులో మరి ఆలకాలి కదా, నాకని పొట్టే అది కూడానా. సర్లే ఎలాగో ఊగారు కానీ ఇక్కడ ఇచ్చిన బిట్ అయితే చేశారు భయ్య. ఇక్కడైతే విహారములు అంట. నేను అమ్మ నేములు ఏవో ఉన్నాయి భయ్య. ఇక్కడ చూస్తే ఆనవలు అయితే చిన్న చిన్నవి ఏవో అప్పుడు వర్షాలకి మొత్తాన్ని నాని మొత్తాన్ని పోయి సగం వరకు అయితే ఇలా ఉన్నాయి. ఇవేవో విహారములు అయితే పేరైతే పెట్టారు కాబట్టి ఇలా అయితే మనం చూపించేసుకోవడమే. ఈ విహారములు అని చెప్పాను కదా చూడండి, ఇక్కడ ఉంది వాళ్ళు అక్కడ విహారములు అంట. ఎన్ని విహారాలు ఉన్నాయో, ఎంతమంది అప్పుడు ఉండేవారు అయితే కానీ చాలా ఎక్కువైతే ఉన్నాయి భయ్యో అనిపించింది భయ్య. సమావేశ మందిరం అంట ఈ రాళ్ళని. మరి మధ్య నుండి మరి సమావేశాలు అయ్యేవారేమో. మిడిల్లో అయితే ఒకటి ఏదో స్టేజ్లో చిన్నది అయితే ఉన్నది. ఈ రాళ్ళ దగ్గర సమావేశ మందిరం అయితే అయ్యేవారంట బౌద్ధులందరూ. ఒక్కొక్క ప్లేస్కి ఒక నేమ్ అయితే ఇచ్చేవారు. మరి అప్పుడులో అయితే ఇలా ఉండేదేమో. ఇప్పుడులో అయితే మొత్తం అంతా ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్లు, హోటల్సే కానీ అప్పుడులో కాబట్టి ఇలా అయితే ఉండేది. అది అయిపోయాక ప్రాచీన రాతి మార్గం అంట. ఇదే రాతి మార్గాలు ఏందో ఏం తెలియదు. ఎటు చూసినా అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి చూస్తుంటే. కిచెన్ ఇంత కిచెన్ అయితే ఉండేది ఇక్కడ. మొత్తం అందరు బౌద్ధులు కూడా ఇక్కడే వండుకున్నారు అయితే. అక్కడేదో అంత పెద్ద ప్లేస్ ఉంది, అక్కడ కూడా చాలామంది వరకు అయితే ఉన్నారు. ఆ బోర్డు ఏటో కూడా చూసేద్దాం రండి. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నప్పుడే చూడండి భోజనశాల అంట. దీని మీద అయితే కూర్చొని తినేవారు డైనింగ్ లాగా. చూసారు కదా, అప్పుడులో అయితే భోజనశాల అయితే ఇలా ఉండేది. ఇదంతా డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది కదా. అన్నిటికన్నా నాకు డైనింగ్ హాలే పెద్దది అనిపించింది భయ్య ఈ అన్నిటితో పోల్చుకుంటే. సరే అది కూడా చూసుకున్నాం. ఇంకేమైనా కొత్తగా ఉంటే చూపిస్తాను, లేదంటే అటు నుంచి అటు చెక్కేద్దాం. కిచెన్ సెక్షన్ అంతా ఒకే దగ్గర ఉంది భయ్య. స్టోర్ క్రీపర్స్ రూమ్ అంటే ఇది వచ్చేసి స్టోర్ రూమ్. మొత్తం నేను ఇందులో పెట్టుకొని అక్కడ కిచెన్ అందులో వండుకొని అక్కడైతే డైనింగ్ హాల్ అనమాట అదంతా. ఆ డైనింగ్ హాల్కి వెళ్ళి అయితే తినేసేవారు. బాగుంది కదా, చాలా సర్కిల్ ఫార్మేషన్లో అయితే ఉంది మొత్తం అంతా. సో చూసాం కదా, ఇంకేమన్నా అయ్యేటో చూసుకొని అయితే వెళ్ళిపోతాం రండి. అంతా చూసుకొని వచ్చాం కదా. ఇక్కడ బీచ్ వ్యూ పార్క్ అంట. ఇది ఎలా ఉండదు ఏదో కూడా చూసేద్దాం రండి. లోపలికి వెళ్ళాక వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్ల దగ్గర ఫోటోషూట్లు మామూలుగా జరగబోయి ఇక్కడైతే చాలా ఎక్కువ ఫోటోషూట్లు అయితే జరుగుతాయి. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కూడా ఉంది. ఈ మొత్తం కార్తీక మాసం అది పిక్నిక్ స్పాట్. నెక్స్ట్ ఈ సీజన్లో కూడా పిక్నిక్ స్పాట్ కింద అయితే అయిపోయారు. చూసారు కదా ఎంతమంది టూరిస్టులు వచ్చారు. ఇక్కడ చిన్న చిన్న హట్స్ కూడా ఉంటాయి ఫొటోస్కి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్ కదని. ఈ వెడ్డింగ్ ఫోటోషూట్లో ఎక్కువైపోయారు. అక్కడ పడితే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అని. డబ్బులు ఎక్కువ అంటే మరి ఏదైనా చేసుకోవచ్చు మనం. రండి. ఈ బీచ్ వ్యూ పాయింట్ అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడ. బీచ్ వ్యూ అయితే
బీచ్ వ్యూ పాయింట్ అని చెప్పి ఇదే ఉండొచ్చు వారు బోట్లు అవిని చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే మరి మామూలుగా అయితే ఉండదు. ఇక్కడ న్యాచురల్ లాడ్జ్ కూడా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది భయ్. చూస్తున్నాను కదా, మనం అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు న్యాచురల్ లాడ్జ్కి అయితే. మామూలుగా అయితే లేవు ఇక్కడ నుంచి వ్యూ అయితే. దాని తగ్గే జనాలు కూడా మరి మామూలుగా అయితే లేరు. ఇది చూస్తున్నాను కదా, మొత్తం పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే భయ్య కాలేజ్ లెగదోపి కూడా చాలా మంది వరకు అయితే వస్తారు. లవర్స్ అయితే మరి కొద్దివే ఉండదు ఈ తొట్లకొండకైతే. మనకు వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు కదా మరి లవర్స్ వాళ్ళు ఎలా వస్తారా. ఇక్కడ ఫోటోషూట్లు అలాగే అవుతాయి, లవర్ స్పాట్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది మొత్తం ఈ పార్క్ అంతా చూడడం పీస్ఫుల్గా, న్యాచురల్గా మైండ్ రిలీఫ్కి వచ్చిన కూడా ఇక్కడ రావచ్చు భయ్య. నేచర్కి దగ్గర కూడా ఉండి, బీచ్ ఎదురుగా ఉండి, వ్యూ పాయింట్స్ కూడా అంతే బాగుంటాయి ఈ తొట్లకొండ అంతా. నేనైతే ఈ పార్క్ కవర్ చేసుకునేకైతే ఇంకా ముందుకెళ్ళిపోతున్నాను భయ్య. చూసాను కదా ఎంతమంది జనాలు వచ్చారో. అంతే విధంగా ఫోటోషూట్లు, వీడియో షూట్లు కూడా అంతే దారుణంగా అయితే జరుగుతాయి. ఇది మెయిన్లీ అయితే లవర్ స్పాట్ కదా, ఏం ఉండదులే అల్లటప్పగా ఉంటుంది అనుకోండి. పెట్రోల్ కూడా కంటిన్యూస్గా అయితే రౌండ్లు అయితే వేస్తుంటారు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది భయ్య. ఇలా ఉంది కదా ఏం సెక్యూరిటీ ఉంటుంది అని అయితే మీరు అనుకోవద్దు. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. చూస్తున్నారు కదా ఇక్కడ వ్యాన్ అదిని నేవీలో ఆర్మీ వాళ్ళతో దీని ఆపోజిట్లోనే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది భయ్య. ఇక్కడ నుంచి వస్తే ఇప్పుడు ప్లేస్ చూపిస్తాను. చాలా మంచి వ్యూ పాయింట్ భయ్య మనకి ఈ తొట్లకొండలో అయితే. చూసాను కదా కిందనంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. మొత్తం ఈ తుప్పల్లో ఈ డొంకల్లో క్రాస్ అయిపోతే ఈ వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే అవుతుంది. చూడండి చుట్టూ ఎలాగున్నాయో. అక్కడికి వచ్చేసి ఎవరిదో నేవీ వాళ్ళతో ఆర్మీ వాళ్ళతో ఏదో క్యాంప్ ఉంటుంది భయ్య. దాని ఆపోజిట్లోనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు జాగ్రత్తగా. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అక్కడైతే ఎక్కువ మంది అయితే ఉంటుంటారు కదా. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఎవరో మోస్ట్లీ అయితే రారు. ఇక్కడైతే నీటి తీసుకోవచ్చు ఫొటోస్, వీడియోస్ కూడా. అదేంటి మన విజయసర్నిలో ఈరోజు తొట్లకొండలో ఉన్న వ్యూ పాయింట్స్ నెక్స్ట్ మొత్తం అంతా ఎలా ఉండదు అయితే చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసర్ని. బాయ్. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. అసలు మన వీడియోస్లో అయితే ఎటువంటి సోది ఏం పెట్టాం, షార్ట్ అండ్ స్వీట్గా అయితే తగ్గూడేసి అయితే చూపించేస్తాం ఈజీగా అయితే. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ అయితే మన రాయలసీమ, అరకు, పాడేరు, లంబసింగి, ఈ వైజాగ్లో వీడియోస్ అని రకరకాల హైదరాబాద్ అవని అలాంటి వీడియోస్ అని కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసి కూడా కొద్దిగా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేసేయండి.